జత్వానీ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గుర్నికి బెయిల్ ఇవ్వొద్దని సిఐడి అఫిడవిట్ వేసింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగం చేశారని సిఐడి తెలిపింది. పోలీస్ అధికారులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని అఫిడవిట్ లో సిఐడి పేర్కొంది. జత్వానీని అక్రమంగా అరెస్టు చేశారని, ఇదంతా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలతోనే జరిగిందని స్పష్టం చేసింది. జత్వానీ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గుర్నికి బెయిల్ ఇవ్వొద్దని సిఐడి అఫిడవిట్ వేసింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగం చేశారని సిఐడి తెలిపింది. పోలీస్ అధికారులను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని అఫిడవిట్ లో సిఐడి పేర్కొంది. జత్వానీని అక్రమంగా అరెస్టు చేశారని, ఇదంతా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలతోనే జరిగిందని స్పష్టం చేసింది.